సింపుల్ బడ్జెట్ డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు తీయటంలో మలయాళ దర్శకుల తర్వాతే ఎవరైనా. ఎందుకంటే రీసెంట్ టైంలో అలా వచ్చిన పలు చిత్రాలు అటు థియేటర్స్లోనూ ఇటు ఓటీటీల్లోనూ దుమ్ము రేపుతున్నాయి. అలాంటి ఓ చిత్రమే పడక్కళం. ఓవైపు నవ్విస్తూనే కన్ఫ్యూజన్ కామెడీతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉంది, దీని సంగతేంటి అనేది రివ్యూలో చూసేద్దాం. ముందుగా కథ విషయానికొస్తే, ఓ ఇంజనీరింగ్ కాలేజీ. షాజీ అంటే సూరజ్ వెంజరాముడు అనే ప్రొఫెసర్. ఆయన డిపార్ట్మెంట్ హెచ్ఓడిని సస్పెండ్ చేయటంతో ఆ స్థానంలోకి షాజీ వెళతాడు. అదే కాలేజీలో పనిచేస్తున్న మరో ప్రొఫెసర్ రంజిత్కి ఇది నచ్చదు. దీంతో తన దగ్గరున్న మాయా పెట్టెతో షాజీని తన కంట్రోల్కి తీసుకుని ఆటాడిస్తూ ఉంటాడు. ఇదంతా జతిన్ అనే కుర్రాడు చూసేస్తాడు. తన ఫ్రెండ్స్కి చెబుతాడు, కానీ వాళ్ళు నమ్మరు. దీంతో రంజిత్ బ్యాగ్ని దొంగిలించటానికి జతిన్ ప్రయత్నిస్తాడు. తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల జతిన్ శరీరంలో రంజిత్ బాడీలోకి షాజీ శరీరంలోకి జతిన్ ఆత్మలు ప్రవేశిస్తాయి. అసలు ఎందుకిలా జరిగింది, చివరకు ఏమైంది అనేదే మిగతా స్టోరీ. ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్డ్రాప్లో సినిమాలు అనగానే ఏముంది, లవ్ స్టోరీ అయ్యుంటుందిలే అని అనుకుంటాం. కానీ ఇందులో జంబలకిడి పంబా తరహాలో ఒకరి శరీరంలో మరొకరు ప్రవేశించటం అనే కాన్సెప్ట్ని జోడించటం కాస్త కొత్తగా అనిపించింది. పడక్కళం అంటే యుద్ధభూమి అని అర్థం. సినిమా ప్రారంభంలోనే ఓ రాజ్యం యుద్ధం అని మొదలు పెడతారు. ఓ మాయా పెట్టె గురించి చెబుతారు. కట్ చేస్తే ప్రస్తుతానికి వచ్చేస్తాం. కాలేజ్లో జతిన్ గ్యాంగ్ చేసే అల్లరి, షాజీ రంజిత్ పాత్రలు కాస్త నవ్విస్తాయి. అలా ఫస్ట్ హాఫ్ అంతా అయిపోతుంది. సరిగ్గా ఇంటర్వెల్ సమయానికి ప్రధాన పాత్రధారులు ముగ్గురు ఒకరి శరీరాల్లోకి ఒకరు వెళ్లటం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా కూడా ఒకరి శరీరంలోకి ప్రవేశించిన మరొకరు అసలు ఏం చేశారు, చివరకు మళ్ళీ యథావిధిగా వచ్చేశారా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీస్తో పోలిస్తే ఈ సినిమా బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోయినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం కన్ఫ్యూజన్ కామెడీతో కొంతమేర ఆకట్టుకుంది. అక్కడక్కడ థ్రిల్లింగ్గా అనిపించిన లాజిక్స్ లాంటివి ఏమీ పట్టించుకోకుండా చూస్తే టైంపాస్ అయిపోతుంది. చివర్లో కాస్త ఎమోషన్ సీన్స్ పడేసరికి ఓ మంచి సినిమా చూశాంలే అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో జతిన్గా చేసిన సందీప్ ప్రదీప్కి ఎక్కువగా స్కోప్ దొరికింది. ఫస్ట్ హాఫ్ అంతా అమాయక కుర్రాడిగా, సెకండ్ హాఫ్ అంతా అగ్రెసివ్గా పాత్రలో ఆకట్టుకున్నాడు. విలనీ లక్షణాలున్న పాత్రలో షరావుద్దీన్ కూడా మెప్పించాడు. సూరజ్ వెంజరమూడు పాత్ర కూడా బాగుంది, కానీ ఇంకాస్త మంచిగా సీన్స్ పడుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. మిగతా పాత్రధారులు ఓకే. టెక్నికల్ విషయానికొస్తే కాలేజీలో జరిగే కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్టైనర్. సింపుల్ బడ్జెట్లో తీసేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఓకే. డైరెక్షన్ కూడా పర్లేదు. ప్రస్తుతం హాట్స్టార్లో ఈ సినిమా తెలుగు డబ్బింగ్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాసేపు అలా ఫ్యామిలీతో కలిసి నవ్వుకుందాం అనుకుంటే ఈ సినిమాపై ఓ లుక్ వేయొచ్చు.